స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 ఘనమైన మీ నామమునకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. వేడుకలను ఘనడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధ్య దైవమానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దైవమానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి. యుగ యుగములకు మారని దేవుడవు మార్పు లేని దేవుడవు తండ్రి. నీకే స్తోత్రము 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 తండ్రి. స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పూజార్హుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రమయ్యా. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవై ఉన్న దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము నిరంతరము కోటాను కోట్ల దేవదూతల గడము చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో స్తుతించుచు కీర్తింపబడుచు ఉన్న దైవమా నీకు స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి స్తోత్రమయ్యా. ఇంత గొప్ప భాగ్యమునిచ్చావయ్యా నిన్ను స్తుతించే భాగ్యము దైవమా నీకు స్తుతి స్తోత్రము 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 తండ్రి. గడిచిన మాసాలన్నీ నీ కృప కలిగిన హస్తాలలో మమ్మలను భద్రపరిచి మరి యొక్క నూతన మాసంలోనికి తండ్రి ఈ మొదటి ఆదివారపు ఆరాధనలోనికి మమ్మల్ని సజీవులుగా క్షేమముగా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎంతో మందికి నేను ఈ గొప్ప భాగ్యము మీరు మాకు ఇచ్చి ఉన్నారు. నేను స్తుతించే గుంపులో మమ్మల్ని నిలవబెట్టుకున్నారు తండ్రి. నీకు వందనాలు 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 వందనాలు. ఆరాధన తండ్రి పరిశుద్ధపరచండయ్యా దైవమా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఈ ఉదయ కాలపు ఈ ఆరాధనలో తండ్రి ఎందరైతే వీళ్ళు పాల్గొంటూ ఉన్నారో ఈ ఆన్లైన్ ద్వారా తండ్రి వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డలు తండ్రి నాయన పేరు పేరున నిన్ను స్తుతించుచు ఆరాధించుచు ఉండగా తండ్రి మీ సన్నిధి మా వద్ద నిలిపి ఉంచండి. మీ సన్నిధి మా వద్ద నిలిపి ఉంచమని ప్రార్థన చేయించు ఉన్నాను. మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ఈ స్థితిని బట్టి నాయన నీకు స్తోత్రాలు స్తుతి స్తోత్రము 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 తండ్రి. ఏ పాటి వారమైనా నిన్ను స్తుతించే భాగ్యము మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మా రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. ఎందరూ ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ బిడ్డలందరూ ఆశతో ఆసక్తితో పాల్గొందుతూ ఉన్న ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ఈ వీడియో ద్వారా ఎందరూ వీక్షిస్తూ ఉన్నారు ప్రతి వారికి నైనా ఈ ఆరాధన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు మార్చి అలా మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాము. మేలుకరంగా మార్చండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ప్రారంభం నుంచి ముగించే వరకు దైవమా మీ సన్నిధి మాత్రం కూడా నిలిపించండి. మీరు మాత్రమే తండ్రి మీ ఆత్మ సారథ్యంలో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి. మీ యొక్క సన్నిధిలో మేమంతా కలిసి నిన్ను స్తుతించుచు ఉండగా మీ ఆత్మను మా మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అద్భుతాలు చేసే దేవుడుగా సాహస కార్యాలు చేసే శక్తివంతుడుగా అయ్యా మీరు మా మధ్యలోకి దిగిరమ్మని ఆహ్వానించుచు ఉన్నాము. మీరు మా మధ్యలోకి దిగిరమ్మని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మీ మనస్సు మీ దృష్టి ఆరాధించండి పిల్లల మీద నిలిపి ఉంచమని వేడుకుంటూ ఉన్నామయ్యా. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన కోణంలో మీరు మాతో మాట్లాడబట్టి ఒకరిని బలపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఎంతమందినైనా ఈ వీడియో ద్వారా ఈ ఆరాధనలు వీక్షిస్తూ ఉన్నారు అట్టి వారందరి జీవితాలలో నూతనమైన కార్యాలు ఈ ఉదయకాలం మీరు ప్రారంభించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. బలవంతుడైన దేవుడగా శక్తివంతులైన దేవుడగా ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని చాపు తండ్రి. నిన్ను స్తుతించుచు ఆరాధించుచు నీ బిడ్డలు నిన్ను స్తుతించుచు ఉండగానే ఈ ఉదయకాలం నీ బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యల నుంచి కలతల నుంచి కన్నీటిల నుంచి ప్రతి విధమైన వ్యాధి బాధల నుంచి గొప్ప విడుదలను మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రతి వారికి నెమ్మదిని క్షేమము ఆదరణ సమకూర్చి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోవాలి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చెప్తామా సంతోషంలో హల్లెలూయా
పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయా వీడియో ద్వారా బిడ్డల ఇళ్లలోనే ఉంటూ వారి పాటలు పాడి దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఈ ఆరాధనలో కుటుంబాలుగా పాలు పొందుతూ ఉండగా అందరూ కలిసి సంతోషంతో చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. కొద్ది నిమిషాలు పాటల ద్వారా ఆయన నామాన్ని కీర్తించి స్తుతించి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. సంతోషంతో చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడింతును. మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దిందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న
ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. ఉత్సాహగానము చేసెదను ఘనపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదను ఘనపరచెదను మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదను ఘనపరచెదను మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదను ఘనపరచెదను మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదను ఘనపరచెదను మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము.
ఉత్సాహగానము చేసెదను, గణపరచెదను మన యేసయ్య నామమును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకోబోతా ఉన్నాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. మనసారా ప్రభువుని ఆరాధించుకోబోతా ఉన్నాం. ప్రభువుని ఆరాధించే సమయానికి, శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరాధన సమయంలో దేవుని ప్రసన్నత ప్రతి ఒక్కొక్కరిని తాకుతూ ఉన్న సమయం ఇది. ప్రతి కుటుంబాలను ఆయన దర్శించబోతా ఉన్నారు. కాబట్టి ఆయన స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మన ప్రాణ ఆత్మ దేహములను ఆయన వశం చేసుకుని మనసారా మన ప్రాణ ప్రియుడైన యేసయ్యను ఆరాధిద్దాం. పాట పాడుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి పాటలో ఏకీభవించండి. అవకాశం ఉన్నవాళ్ళు లేచి నిలబడినట్లయితే మరింత ఆశీర్వాదకరం. ప్రతి ఒక్కరూ చంటి బిడ్డలతో సహా, పెద్దవారితో సహా ఈ ఆరాధనలో పాలు పొందుదాం. దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను మనము అనుభవించబోతా ఉన్నాం. కాబట్టి నోరారా మనసారా మన ప్రాణప్రియుణ్ణి స్తుతిద్దాం, గణపరుచుకుందాం. ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ దైవమా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని చెప్తాం. మనసారా రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ దైవమా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చి ఉన్నావు. ఇంతటి క్షేమాన్ని ఇచ్చిన దైవమా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తల్లి తన బిడ్డలను విడిచినేమో మరచినేమో గాని నేను నిన్ను మరువను అని మాట ఇచ్చిన దేవుడు. అదే రీతిలో ప్రభా నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పండి. నోరారా మనసారా దైవమా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మేము స్తుతించి ఆరాధించుచు ఉండగానే ప్రతి కలవరాలు కొట్టివేయబడబోతా ఉన్నాయి. ప్రతి శాపం తొలగిపోతా ఉంది. ప్రతి భయము నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్న ప్రతి భయము నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. స్తుతించి ఆరాధిద్దాం. స్తుతి కీర్తనలతో దేవదేవుని నామాన్ని గొప్ప చేద్దాం. మనసారా మన ప్రాణప్రియుణ్ణి దైవమా నీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కలిసి పాడుకుందాం. హృదయ స్పందన నీవే కదా. అందరూ కలిసి సంతోషంగా చప్పట్లతో దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. విశ్వమత నీ నామము గణనీయము. విశ్వమత నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. సంతోషంతో పాడుదాం. ఘనమైన ఆయన నామాన్ని స్తుతించుచు, కీర్తించుచు ఆత్మవాదముతో సత్యముగా ఆయన ఆరాధిద్దాం. నీవు కనిపించని రోజున ఒక క్షణముగా మారేది. నీవు కనిపించని రోజున ఒక క్షణముగా యుగముగా మారేది. నీవు కనిపించిన ఆమేన్.
నడిపించిన రోజుగా యుగ యుగాల తలపు పదిలించే యుగ యుగాల తలపు పదిలించే యేసయ్యా హృదయ ఆమేన్ 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 మనసారా పాడుదాం విశ్వమంతని రామము గణనీయము విశ్వమంతని రామము గణనీయము ఆమేన్ 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 విడువక ఎడబాయక ప్రేమించే దేవునికి స్తోత్రాలు చెబుతూ ఎంతో మందికి నేను ఈ గొప్ప భాగ్యం ప్రభు వారికి అనుగ్రహించారు. దైవవానికి స్తోత్రాలు చెబుతాం. నీ దృష్టి నా మీద నిలిపి వచ్చయ్యా అని ఆశతో అడుగుదాం. ఆశతో ఆశతో ఆయన స్తుతించండి. నాతో మాట్లాడండి. ఉదయకాలపు ఆరాధనలో నాతో మాట్లాడండి. ఆశ తీరాలని అడుగుదాం. అవును తండ్రి. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీదు కరువాయి నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పరచిక బయలాయే స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి. సంతోషంగా పాడదాం. నీ సన్నిధి పరచిక బయలాయే నీ సన్నిధి చిన్న బయలాయే. లోని యేసయ్యా హృదయ సంగన నీవే కదా మనసారా ప్రభువును స్తుతిద్దాం. ఆయన నామం ఘనమైన నామం. అన్ని నామముల కంటే పై నామమైన యేసయ్య నామాలు. స్తోత్రమయ్యా. యుగయుగాల ఆయన పాలనలో మనం నిలిచి ఉండే ప్రభువుగా. దైవమా దైవమా నన్ను దర్శించయ్యా అని అడుగుదాం. ఉదయకాలపు ఈ ఆరాధనలని తండ్రి నా గృహాన్ని దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా అని ఆశ తీరా ఆయన ఆరాధన చేద్దాం. శక్తిమంతుడు మన మధ్యలో సంచరించేటట్టుగా ఆయన కార్యాలు మన జీవితంలో ప్రారంభించేటట్టుగా మనసారా మన ప్రాణప్రియుని ఆరాధనలోకి ఆహ్వానిద్దాం. ఆమేన్ ఆమేన్ స్తోత్రమయ్యా. సంతోషంతో పాడదాం. ఆమేన్ 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 ఆమేన్. దొరారా మనసారా ఆయన నామాన్ని స్తుతిద్దాం. మహిమ కలిగిన రాజు మన మధ్యలో సంచరించేటట్టుగా. ఆమేన్ ఆమేన్
ఇప్పటి వరకు అయినా మీ సన్నిధి మాతో కూడా నిలిపి ఉంచినందుకై నీకు వందనాలు తండ్రి. అడుగుదాం, నోరు తెరిచి ప్రతి ఒక్కరు నాతో మాట్లాడండి అయ్యా. దైవమా, మీరు మాతో మాట్లాడండి అని అడుగుదాం. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. నీ మాటే మమ్మల్ని నిత్య జీవానికి నడిపించేది. నీ మాటే మాకు ధైర్యపరిచేది తండ్రి. నీ మాట వల్లే మేము బలపరచబడతాము, ఆదరించబడతాము అయ్యా. అటువంటి ఒక శ్రేష్టమైన మాట మీరు నాతో మాట్లాడండి అయ్యా. అడగండి, నోరు తెలుసు మనఃపూర్వకంగా ఆశతో అడుగుదాం. నీవు పెదవి మీ శక్తి కలిగిన కార్యాలు మీరు ప్రారంభిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి. నేను స్తుతించి ఆరాధించుచు ఉండగా నీ పీడలు మీరు తాకి మీరు స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రము తండ్రి. మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రమయ్యా. చెప్తాం సంతోషంతో స్తోత్రము తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి. ప్రతి
తండ్రి నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. గడిచిన 4 మాసాలు కూడా నాయనా నీ కృపలో మమ్మల్ని క్షేమముగా భద్రపరిచి మరి యొక్క నూతన నెలలోనికి మొట్టమొదటి ఆదివారంలోనికి మమ్మల్ని సజీవులుగా తీసుకుని వచ్చావు తండ్రి. మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలైనా. నీ సన్నిధిని మేము అనుభవించే కృపణించావయ్యా. ఈ మంచి సమయంలో నీ వాక్కు కొరకు కనిపెట్టుకుని ఉండగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ ఒక్క మాట తండ్రి మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. అటువంటి ఒక శ్రేష్టమైన మాట మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీ ఎదుట యుగ యుగాల పాలనలో నిలిచి ఉండే కృప ప్రతి వారికి నీ అనుగ్రహించమని యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మేము ఈ బైబిల్ని తీసుకుని మీరు శ్రద్ధగా కొద్ది నిమిషాలు ఈ ఆరాధనలో ఈ వాక్యంలో పాల్గొన్నాం. మన ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఆరాధనలో పాలు పొందుతూ ఉన్న ఈ వీడియో ద్వారా ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది ఈ ఆరాధనలో పాలు పొందుతూ ఉన్నారు. సంఘ బిడ్డలకి, బంధువులు, స్నేహితులు, దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ కలిసి ఆరాధన చేసుకున్నట్లయితే కొన్ని సాక్ష్యాలు పంచుకునేవాళ్ళం. చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుని దేవుని వాక్యాన్ని మనం వినబోతా ఉన్నాం. తమ్ముడు రమేష్ కొరకు గత కొద్ది దినాలుగా ప్రార్థన చేస్తా ఉన్నాం. గత ఆదివారం కూడా సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేసాం. అనుదినము మందిరంలో ఉదయకాలము సాయంత్రము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. తమ ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే రిపోర్ట్స్ అన్ని 2 సార్లు టెస్ట్ చేశారు. ఏ వైరస్ నీకు సోకలేదు, అన్ని నెగిటివ్ గానే వచ్చాయి, క్షేమంగా ఉన్నాను అని వచ్చిందాక అని చెప్పి సంతోషంగా ఫోన్ చేసి చెప్పాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన క్షేమము ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ సంతోషంతో మీరందరూ కూడా ప్రార్థన చేశారు. అనుదినము సంఘమంతా కూడా రమేష్ గారికి ప్రార్థన చేస్తా ఉన్నారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా దిగులు పడిపోతా ఉన్నారు. మందిరానికి వచ్చి 1 రోజులు దాటిపోయింది, మందిరానికి రాలేకపోతా ఉన్నాం, ఆరాధనలో పాల్గొనలేకపోతా ఉన్నాము అని ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎలా రావాలి ఏంటి అనేది. మంచి దినాలు ఇవన్నీ కూడా అయిపోతాయి, కనుమరుగైపోతే ఏం కంగారేమీ లేదు. మనందరం కలిసి ప్రభువుని ఆరాధించే సమయం అతి త్వరలోనే ఉంది. మీరు మీ ఇళ్లలోనే ఉండి వీటిలో మనం స్తుతించే అవకాశమైన ప్రభువు మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఏమాత్రం నిరాశ నిస్పృహ వద్దు. మన దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాము. అందరి బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని మాటలు విన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 91వ కీర్తన 91వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. మీ బైబిల్లో నుంచి చూస్తా ఉండండి, నేను చదువుతాను. 91వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 10వ వాక్యాన్ని కూడా చదువుతున్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు. ఈ మాటని, ఈ అధ్యాయాన్ని మరి ముఖ్యంగా ఈ తెగులు దినాలలో కొన్ని 100 సార్లు చదివే ఉంటాం ప్రతి ఒక్కరు, అవునా కాదు? ఖచ్చితంగా. ఈరోజు నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినా
అపాయము నీ యొద్దకి రాదు అని దేవుని మాట ఖండాపదంగా చెప్తుంది. అపాయమే రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని. ఇది ఎవరు చదువుకుంటే వాళ్ళకి వర్తిస్తుందా ఈ మాట? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎంతమంది చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని వార్తలు చూస్తూ ఉంటే గొప్ప గొప్ప ప్రముఖులు, ప్రపంచ దేశాలలో అగ్ర దేశాలలో ఉన్న నాయకులు సైతము, రష్యా ప్రధాని, ఇంగ్లాండ్ ప్రిన్స్, ఇలాగా ఇంకా పాకిస్తాన్ అధినేతలు, ఇలాగ చెప్పుకుంటూ పోతే వైద్యం చేసేవారు, పోలీసు వారు, ఆయా రంగాలలో రాజకీయాల్లో ఉన్నవారే కాదు, ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా సరే ఈ మాటలు చదవలేదంటారా? అందరికీ తెలిసిన మాటే ఇది. ఆ మాటలు మరి మనం చదువుకుంటూ ఉన్నాము. మనకి ఎంతవరకు ఈ మాటలు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాయి, ఆదరణ ఇస్తా ఉన్నాయి? ఈ మాట చదువుకున్న మనం ఈరోజు గుండె మీద చేసుకుని చెప్దాం, ఎవరిని వారు పరీక్ష చేసుకోండి. నీకు భయం లేదా? నా మట్టుకు నా గుండెల్లో భయం. ఎవరితో మాట్లాడితే, ఎక్కడికి వెళ్ళి ఏది తాకితే నాకు ఈ తెగులు వస్తుందేమో, నాకు ఈ వ్యాధి సోకుతుందేమో, ఇంట్లో ఉన్న మనుషులతో కూడా. ఏమండి, ఆ భయం లేదంటారా? ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నామా? ఈ మాటలు మనకి ఎందుకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాయి? ఒక మాట ఉంది, 9వ వచనాన్ని కూడా చదువుతున్నాను చూడండి. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయము. అంటే ఎవరికి యెహోవా ఆశ్రయముగా ఉంటారో వారికి ఏ తెగులు రాదు అనేది అర్థం ఇక్కడ ఈ వాక్యం. ధైర్యంగా మనకి తెగులు గుడారాన్ని సమీపించదు అనే మాట మనం చెప్పగలగాలంటే మనకు ఆశ్రయము ఎవరై ఉండాలి అంటే యెహోవాయే నాకు ఆశ్రయముగా ఉన్నాడు అనే మాట ధైర్యంగా చెప్పాలి. ఆశ్రయం కాకపోతే ఏంటి? నేను పుట్టినప్పటి నుంచి యేసయ్యనే కదా ఆరాధన చేస్తున్నానని మీరు అనొచ్చు, నేను అనొచ్చు. ఏమండి, ఖచ్చితంగా ఈరోజు ఈ మాటలు వింటున్నారు అని అంటే దేవుని బిడ్డలు కాకుండా ఎవరు వినరు. వాళ్ళకి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, రకరకాల వార్తలు, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వింటున్నాము అని అంటే, చెబుతున్నాను అన్నా, మీరు వింటున్నారు అన్నా దేవుని బిడ్డలే దీన్ని వినేది. వింటూ ఉన్న మనకి యెహోవా ఆశ్రయముగా ఉన్నారా? ఇదే పిచ్చి ప్రశ్న. యెహోవాను ఆశ్రయం చేసుకోకుండా మనం క్రైస్తవులుగా ఎలా పిలువబడుతున్నాం? ఇదే కదా మన ఆలోచన. కీర్తనకారుడు చూడండి, 2వ అధ్యాయము, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 34వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి ఒకసారి. 34వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కీర్తనకారుడు తన కీర్తనల్లో చాలా మాటలు దేవుణ్ణి ఆశ్రయించడాన్ని గురించి మాట్లాడుకుంటారు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే సంతోషానికి కొదువే ఉండదు. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టువాడవు కాదు అని 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది.
ఈ కీర్తనకారుడు ఆశ్రయాన్ని గురించి ఎంతగా చెప్తూ ఉన్నాడు. అందుకే ధైర్యంగా ఆయన అంటున్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయము, యెహోవాయే నాకు ఆశ్రయంగా ఉన్నాడు అని ధైర్యంగా చెప్తూ ఉన్నారు. ఈ రోజు మనము ఎవరిని ఆశ్రయం చేసుకుని ఉన్నాం? తడుముకోకుండా చెప్పే సమాధానం ఏంటంటే, నేను దేవుణ్ణే కదా ఆశ్రయంగా చేసుకుని ఉన్నాను, దేవుడు ఆశ్రయమై ఉన్నాడు నా ఇంటిలో, నేను ఆయనకు ఆశ్రయమై ఉన్నాను ఆయన సన్నిధిలోనే అని మనం చెప్తూ ఉంటాం. ఒకసారి ఈ మాట చదవండి, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 7వ వచనాన్ని. నలభై 48వ అధ్యాయము 'నేను నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకొంటివి' అనే మాట మనం చదువుతున్నాం. ఈ రోజు మనం దేనిని ఆశ్రయించాం? పేరుకి దేవుడే, పేరుకి మందిరమే, కానీ మనం మన క్రియలను ఆశ్రయిస్తూ ఉన్నాం. మన విధులనే మనం నమ్ముకుంటాం. మనకొక విధి ఏంటది? ఈ పక్కనే నడవాలి, ఈ పక్కనే కూర్చోవాలి, గుమ్మం ఇట్టే పెట్టాలి. మన విధులు మనయే. ఏమండి, యెహోవాను ఆశ్రయించిన నీకు దిక్కుతో సంబంధం ఏమిటి? ఈ పని ఇప్పుడే చేయాలి, నా పని నాదే, దేవుని వాక్యమే అని మన క్రియల్నే మనం ఆశ్రయించుకోలేదా? వాక్యం ఈరోజు సూటిగా అడుగుతూ ఉంది. ఇంకొక కఠినమైన మాట కూడా ఉంటుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుని. ఏమిటి ఆశ్రయం అట? అబద్ధాలను ఆశ్రయంగా చేసుకున్నాం. ఈరోజు ఎంతమందిని నోరు తెలిస్తే అబద్ధం, చిన్నదానికి పెద్దదానికి, అసలు ఎక్కడ నుండి మాట్లాడుతున్నాం అనేది కూడా లేదు, తారతమ్యం. ఈ పరిస్థితుల్లో కూడా ఏమండి, ఇంత కఠినమైన పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చేది. ఒక పరీక్ష సమయంలో మనం ఉన్నాం, ట్రైనింగ్ పీరియడ్. దేవుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా చాలా సందర్భాల్లో చాలా మందిని గమనిస్తూనే ఉంటాం. విశ్వాసులు అని చెప్పుకునేవారే ఉపవాసం మానరు, పరిచర్య మానరు, ఏది మానరు, కానుకివ్వటం మానరు. కానీ నోరు తెరిచామా ప్రతిదానికి అబద్ధమే. అది మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఒక సేవకులతో మాట్లాడుతున్నాం. సేవకులతోనే కాదు, బయట మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని ఎంత మంది అబ్జర్వ్ చేస్తారు తెలుసా? దేవుని పిల్లలు అంటున్న వీరు అసలు ఒక మాటకి పొందనే ఉండదండి అని అందరూ దేవుని పిల్లల గురించి మాట్లాడటం మీ చెవులకి వినపడటం లేదా? అంత మట్టికి ఎందుకండి ఇక్కడ నిలబడి ఎవరితో ఏదన్నా అడిగినప్పుడు ఇక్కడికిక్కడే అబద్ధములను ఆశ్రయముగా చేసుకున్నాము. ఇర్మియా గ్రంథం 28:15 చూడండి. ఇందాక యెషయా గ్రంథం 28:15 చూసాం. ఇర్మియా గ్రంథము 28:15 చూద్దాం. ఒక మాట ఉంటుంది, ఈ ప్రజలను అబద్ధములను ఆశ్రయింపచేయుచున్నావు అని ఒక ప్రవక్త అయిన ఇర్మియా హనన్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. హనన్యా కూడా ఒక ప్రవక్తే. ఈరోజు నువ్వు ఏ స్థానంలో అయినా ఉండవచ్చు, ఒక సేవకులుగా ఉండవచ్చు, ఒక కుటుంబ యజమానిగా ఉండవచ్చు. ఈ ప్రజలను అబద్ధములను ఆశ్రయింపచేయుచున్నావు. ఏమండి, ఆవు చేలో మేస్తే దూడ ఏం చేస్తుంది? గంటు మీద మేస్తుంది. ఈరోజు నువ్వు ఏం చేస్తుంటే నీ బిడ్డలు అదే నడుచుకుంటారు. పెద్దవాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాన్ని
ఏం లాభం దాని వల్ల? ఏమి లాభం? అబద్ధాన్ని ఆశ్రయించడం ఎందుకు? సూటిగా దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు యెహోవా నీవే నాకు ఆశ్రయము అని మనం అనగలగాలి అని అంటే మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకని మాట చెప్తూ ఉన్నానంటే, మనం ఒక సింపుల్ లాజిక్ మిస్ అయిపోతా ఉన్నాం. యెహోవా నాకు ఆశ్రయము, ఆయన ఏ తెగులు నా గుడారాన్ని సమీపించడు. ఏ 10,000 మంది నా పక్కన పడినా, కుడి పక్కన పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నా ఎద్దకు రాదు అని నిబ్బరంగా మనం ఉండగలుగుతున్నామా అని అంటే, ఒక మాట చదువుదాం. 92వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. 92వ కీర్తన 14వ వచనం. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి. ఇది ఎలా మిస్ అయిపోతున్నామండి మనం? యెహోవా నాకు ఆశ్రయ దుర్గముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం, ఆయనే నా ఆశ్రయ దుర్గమని చెప్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటని ఎందుకు మిస్ చేసుకుంటూ ఉన్నాం? నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా ఎవరట? యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనము లేదు అని ప్రసిద్ధి. ప్రపంచంలోనే పరిశుద్ధుడైన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే సర్వ సృష్టిలో మనం ఆరాధన చేస్తూ ఉన్న నజరేయుడైన యేసయ్య మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు ఏ చెడుతనము లేదు. అంతకంటే ముందు క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? యెహోవా యథార్థవంతుడు. యథార్థవంతులకు ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు. ఈ రోజు యథార్థవంతుడైన యేసయ్యను ఆరాధించవలసిన మనం, ఆశ్రయించవలసిన మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి కదా. ఏమండి? ఈ రోజున మనం యథార్థత కోల్పోయినప్పుడు ఆయన నాకు ఆశ్రయ దుర్గమని చెప్పడంలో అర్థం లేదు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఈ రోజున ఆయన యథార్థవంతుడు, మరి మన స్టేటస్ ఏంటి? చెక్ చేసుకుందాం ఈరోజు. ఎందుకు భయం మన మీద ఎలుబడి చేస్తా ఉంది? అక్కడ రెడ్ జోన్, ఇక్కడ రెడ్ జోన్ అంట, అది మొత్తం బ్లాక్ చేస్తారు. అమ్మో మన ఏరియాలోనే భయం మన మీద ఏలుబడి చేయట్లేదు అంటారా? నిబ్బరంగా ఉండగలుగుతున్నామా? ఈ మాట చదువుకుని మనం ఈరోజు మనం నిబ్బరంగా ధైర్యంగా ఉండాలి అని అంటే మనలో ఉండవలసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ ఏంటంటే యథార్థత. యథార్థత, యథార్థత. దేనిలో యథార్థంగా ఉంటున్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున ఆయన మనకి కృపనిచ్చారు, ఎంతో మందికి లేని భాగ్యం ఇచ్చారు. వార్తలు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, కనులారా చూస్తా ఉన్నాం. ఎంత మందికి క్షేమం ఉందండి? ఈరోజు మనల్ని క్షేమంగా, పదిలంగా, సమయానికి ఆహారం తిని నీడపట్టులో ఉండే పరిస్థితులు మనం ఉంచాడు దేవుడు. మన బిడ్డలను కూడా, ఎక్కడెక్కడ ఉన్న బిడ్డలను కూడా సమకూర్చి మన ఇళ్లలో పెట్టి క్షేమంగా, పదిలంగా ఉండండి అని కూర్చుండబెట్టారు కదంటారా? ఎంతమంది అండి చంటి బిడ్డలని ఇలా కట్టుకుని, తల్లులు కానీ పెద్దవాళ్ళు తల మీద మోసుకుంటూ, ముసలి వారు, పిల్లలు ఆ వలస కూలీలని రోడ్ల మీద, ఆహారం లేదు, నివాసము లేదు, రోజుల తరబడి ఆ కాలు నడకన తిరుగుతూ ఉన్నారు. ఎంతనే ఉన్నారు, ప్రాణం తిరగకపోవడం. ఈరోజు ఎంత క్షేమం ఇచ్చారు దేవుడు. ఇంట్లో కూర్చోబెట్టి పోషిస్తున్నాడు, కూర్చోబెట్టి మనకి తిండి పెడుతున్నాడు దేవుడు. ఎంత క్షేమం ఇచ్చారు. ఎంతవరకు యథార్థంగా ఉన్నాం? ఈ మంచి సమయంలో ఇన్ని దాదాపు 40 దినాల నుంచి మనం ఇలానే ఉన్నాంగా. ఏమైనా మారిందా? మన పరిస్థితులు ఏమైనా మారాయా ఈ రోజున? ఆత్మీయంగా
చాలా మంది చాలా ఈ టైంని ఇలాగా సెట్ చేసుకుందామని చాలా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈరోజు దేవుడు నీ నుంచి ఆశించేది యథార్థంగా ఉంటావా? ఏ తెగులు నీ గుడారాన్ని రాకుండా చేస్తానని అంటూ ఉన్నారు. ఆయన యథార్థవంతుడు, నేను ఆశ్రయించిన నా దేవుడు యథార్థవంతుడు అని ధైర్యంగా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఆ మాట మనం మర్చిపోయాం. యథార్థత, ఎందులో యథార్థత కనపరుస్తూ ఉన్నాము? వైవాహిక జీవితాలలో యథార్థత ఉందా? ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలోనైనా, మందిర పరిచర్యలోనైనా, దేవుడికి సమర్పించే విషయంలోనైనా, ఎందులో భక్తిలో, ప్రార్థనలో యథార్థత ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున యథార్థత ఉన్న భక్తుల్ని ఎంతో మందిని చూసాం. యోబు యథార్థవంతుడు, మరణమే మీదకి వచ్చినా సరే అన్ని కోల్పోయిన తన యథార్థతను విడిచిపెట్టగా, హిజ్కియా ప్రాణాపాయమైన రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థనలా చేశాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో ఎంతగా యథార్థతగా ఉన్నానో దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ. ఈ సమయంలో మీకు ఒక రాజు జ్ఞాపకం చేస్తాను. ఆసా రాజు. చూద్దాము, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఒక మాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి చదువుతున్నారు. చూడండి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణం వద్ద పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ఎలా నడుచుకున్నాడట? అనుకూలంగా దేవునికి యథార్థముగా నడుచుకున్నాడట. నడుచుకున్న ఇతను అతని ప్రజలతో ఒక మాట అంటూ ఉన్నాడు. చాలా అసలు ఎంత బాగుంది చూడండి. 7వ మాట చదువుతున్నారు. అతను యూదా వారికి ఇలా ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఉన్న క్వాలిటీ దేవునికి అనుకూలంగా యథార్థముగా ఉన్నాడట. అతను తన ప్రజలందరినీ సమకూర్చి అంటూ ఉన్నాడు కదా, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందువల్ల మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఈరోజు దేవుడిని మనం ఆశ్రయించినందున మన చుట్టూ, మన బిడ్డలు ఎక్కడ ఉన్నా, మన రక్త సంబంధాలు ఎక్కడ ఉన్నా, మనం ఏమి కలిగి ఉన్నా చుట్టూ నెమ్మది అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మనం యథార్థవంతులుగా నడుచుకోదుము గాక. ఆమేన్. దేవుడితో ఒక తీర్మానం చేసిన సమయం ఇది. మనము యథార్థంగా, ఆయన యథార్థవంతుడైన దేవుడు కాబట్టి, మనము ఆశ్రయించే దేవుడు యథార్థవంతుడు కాబట్టి, మనము యథార్థంగా నడుచుకోగలిగితే దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ లాక్డౌన్ టైంలో కాదండి, ఈ లాక్డౌన్ టైంలో కాదు, ఈ సమయం ముగిసిన తరువాత మనకన్నిట్లో నిరభ్యంతరంగా దేవుడు మనల్ని కొనసాగిస్తాడు. ఒకవేళ బాధపడుతూ ఉన్నామేమో, లేదుయ్యా, ఒకవేళ నా వ్యాపారం ఏమైపోతుందో, నా ఉద్యోగం ఏమైపోతుందా, నా చిన్న చేతి పనులు ఏమైపోతాయి, నా ఆటో డ్రైవింగ్ ఏమైపోతుంది, నా కూలి పనులు ఏమైపోతాయి, పిల్లల చదువులు ఏమైపోతాయి, పిల్లల వివాహాలు, నా ఇంటి నిర్మాణం, ఇలాగ రకరకాలుగా నేను బాధపడుతూ ఉన్నావేమో, ఒక్కసారి నీవు దేవుని ఎడల యథార్థంగా నడుచుకుని అన్ని విషయాల్లో వినేవారికి అర్థమవుతూ ఉంది. ఏ విషయాల్లో మన యథార్థత తప్పేమో, వాక్యం అర్థంలాగా మన ముందు నిలబడుతూ ఉన్నప్పుడు ఇందులో నేను యథార్థత కోల్పోయాను అనేది అర్థమవుతూ ఉందిగా. 40 దినాలు నేను కూర్చోబెట్టి ఇంట్లో ట్రైనింగ్ లో పెట్టి ఉన్నాడు దేవుడు. ఎందులో నమ్మకం ఉంటామా చూద్దామని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతి కదలిక, ప్రతి మూమెంట్ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇన్ ప్రోగ్రెస్ రెడీ అవుతా ఉంది. ఇప్పటికైనా మారేమో అబద్ధాలనే ఆశ్రయించేసుకుంటున్నావా? అమ్మా,
ఏదన్నా అని ఫోన్లో మాట్లాడినా అంటే మనకు కనపడదు కదా, ఎంతమంది ఎన్ని అబద్ధాలు ఆడుతుంది. కళ్ళ ముందే కలిపితే అబద్ధాలను ఆశ్రయం చేసుకున్నాం మేమని ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఆ ఒప్పుకునే స్థితికి నువ్వు ఉండగలవా? ఆ స్థితికి వచ్చావా? ఈ వాక్యం నేను తాకుతూ ఉన్నప్పుడైనా ఇక నేను బ్రతుకు దినాల్లో చిన్న అబద్ధం కూడా ఆడనయ్యా యథార్థంగా ఉంటాను అనే ఒక మాట దేవునికి ఇవ్వగలవా? అన్నింటిలో భార్య భర్తల విషయంలో నీ చదువు పిల్లల తల్లిదండ్రుల దగ్గర చాలా చాలా దాస్తూ ఉంటారు. ఆ విషయంలోనైనా దేవునికి సమర్పించే విషయంలోనైనా నీ రాబడి ఎంత, నువ్వు దేవునికి ఎలా సమర్పిస్తావు? ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా కొంతమంది బిడ్డలు ఫోన్ చేసి అక్క కానుకని ఎలాగివ్వాలి, ఎలా పంపాలి, ఇది పంపించింది ఏదైనా అకౌంట్ లో వేస్తారంట, ఎలాగా అంటే దూరంలో ఉన్నవాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు కదా. ఆశ భయం చూడండి, అంటే యథార్థత. ఈరోజు ఏ విషయాల్లో నువ్వు యథార్థతను కోల్పోతూ ఉన్నావు? ఎంత నమ్మదగిన దేవుడు అండి ఆయన. నేను విడిచిపెడితే ఒక క్షణమైనా మనం ఉండగలము. ఈరోజు ఇంత క్షేమంగా పదిలంగా ఆ దేవుడు మనల్ని ఉంచారు కుటుంబాలుగా అంటే ఎంత నమ్మకత్వాన్ని మనం ఆయన దగ్గర ప్రదర్శించగలగాలి. ఒక మాట చదువుకోవాలి ఈ సమయంలో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, సామెతలు 10వ అధ్యాయం 19వ వాక్యం 29వ వాక్యం చదువుతున్నాం. చూడండి, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. క్రింద ఉంటుంది వచనం, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకి కదిలిపోతూ ఉన్నాము మనం. యథార్థవంతుడికి యెహోవా ఏర్పాటట ఆశ్రయ దుర్గము, ఒక పురము వదే, ఒక పట్టణం వదే ప్రకారంగా నేను కాపాడుతుంది. ఎవరికి అనంటే యథార్థవంతుడికి. మరి ఈ రోజు దేవుడు మన నుంచి కోరుకుంటూ నా గుణాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతూ అడుగుదామా ఈ రోజున దేవుడు? ఇంకొక మాట నేను చెప్పాలి, ఒక ఛాలెంజింగ్ గా పవర్ఫుల్ గా మన దేవుడు మాట్లాడుతూ మాట. శక్తివంతుడైన దేవుడు శక్తివంతమైన ఒక మాట నేను ఈ రోజు మీతో చెప్పి ముగించేస్తాను. చదవండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనాన్ని. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఇప్పుడు చూచెదవు. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా మోషేతో అంటూ ఉన్నాడు, యెహోవా బాహుబలము తక్కువైందా? ఈ రోజు నీ కుటుంబానికి క్షేమం రావట్లేదు, నెమ్మది లేదు, భయమే వెంటాడుతూ ఉంది అని అంటే ఆయన చేయమైనా కొంచెంగా ఉందా? బాహుబలం ఏమైనా తక్కువగా ఉందా అని ఎవరంటున్నారు? దేవుడే స్వయంగా అంటూ ఉన్నారు, నా మాట నీ ఎడల నెరవేరనో లేదో ఇప్పుడు చూడాలన్నాడు దేవుడు. ఛాలెంజ్, నా మాట నెరవేరుతుందా లేదా? నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం నీ యొద్దకు రాదు అనే ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఇప్పుడు చూడు. ఎప్పుడు? నువ్వు యథార్థంగా నడుచుకో, నువ్వు యథార్థంగా ఉంటానని ప్రమాణం చేయి, నా చేయమైనా ఖర్చుగా ఉంటుందా అని దేవుడు అంటూ. రోషం రావట్లా మనకి? ఎన్నాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాం ఈ మాటలు పట్టుకుని? అనే కీ పాయింట్ ఏంటనేది మనకి తెలిసింది కదా. ఆయన యథార్థవంతుడు కనుక ఆయన ఆశ్రయించే మనము ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇది చేసి చూడు, నా చేయమే కూర్చుగా లేదు నీకు సహాయం చేయడానికి. ప్రపంచ దేశాలన్నిటి మీద ఆయన హస్తాన్ని చాపగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఆయన ఆశ్రయించిన దేవుని పిల్లలైన మన పైన ఆయన హస్తం చాపడానికి
బాహుబలం ఏమైనా తక్కువైందా? ఇప్పుడు చూడు నా కార్యం అని అంటూ ఉన్నారు. మరి ఆయన కార్యాలు మన కనులారా చూద్దామా? ఎంత మందికి ఏ అపాయం వచ్చినా ఆయన ఆశ్రయించిన బిడ్డను మాత్రం ఆయన త్రోసివేయడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురము ఆయనే. ఆయన ఆశ్రయించిన మనము యథార్థవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒక్క తీర్మానం చేద్దామా? ఈ ఉదయకాలం చిన్న తీర్మానం చేసుకున్నాం. ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరూ మోకరించి, అయ్యా నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, ఆశ్రయదుర్గమైన యేసయ్యా, నీవు యథార్థవంతుడు, అంతటి యథార్థత నాలో కూడా కలుగు చేయని ఆశపడాలి. దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ప్రతి విషయంలో నేను యథార్థంగా ఉంటానయ్యా. తప్పిదాన్ని ఒప్పుకునే సమయం ఇది. ఎందుకో యథార్థతను కోల్పోయేవో దేవుడితో ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. నీ కంటి చూపుతోనైనా ఈ నోటి మాటలతో అబద్ధాలను ఆశ్రయం చేసుకున్నావు ఇప్పటి వరకు. ఎవరు కదిలినా ఒక అబద్ధం, ఇక వీళ్ళతో మాట్లాడకూడదు అనే నిర్ణయానికి ఎదుటి వాళ్ళు వచ్చేసే స్థితి. ఒకవేళ నిన్ను గురించి ఆ సాక్ష్యం వినబడుతుందేమో, సహోదరి సహోదరుడు, ఇంకా నేను అబద్ధాలను ఆశ్రయం చేసుకోదయ్యా. నా శక్తిని, నా క్రియలను, నా విధులను ఆశ్రయం చేసుకున్నాను. నీవే నాకు ఆశ్రయంగా ఉండాలి తండ్రి. ప్రార్థనా ఆయన రెక్కల నీడలో మనకు క్షేమము. నీవే నాకు ఆశ్రయమయ్యా, నీవే నాకు ఆశ్రయ దుర్గము తండ్రి. ధైర్యపరచు తండ్రి. ప్రతి ఒక్కరి నోట నీవే నాకు ఆశ్రయ దుర్గము అని ధైర్యంగా, నమ్మకంగా చెప్పగలిగే స్థాయికి మేము ఎదగాలయ్యా. ఈ రోజు ఎంతమంది వర్తమానం ద్వారా బలపరచబడుతూ ఉన్నారు తండ్రి. మీ ప్రణాళికలో ఉన్న మీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీవు మాకు ఆశ్రయ దుర్గముగా ఉండాలని కోరుకున్న దేవుడు. అందుకే ఈ మాటలు మాకు వినిపింప చేసి ఉన్నాము. యథార్థత మాలో కావాలని, యథార్థవంతులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఇక మీద నా పాత స్థితి, పాత స్వభావం, పాత ప్రవర్తన, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత మాటలు జ్ఞాపకానికి కూడా తెచ్చుకోనయ్యా అని మాట ఇద్దాం దేవునికి. అబద్ధాన్ని ఆశ్రయం చేసుకోవద్దు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. నీ పిల్లలు నీతో విన్నవించుకుంటూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్న దేవుడు. ఒకవేళ వాటిని ఆశ్రయం చేసుకోబట్టే ఈ వాగ్దానాలు మేము పొందుకోలేకపోతూ ఉన్నాం. దేవుడు మాకు సహాయం చేయలేదే, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడే. ఈ భయం ఏంటి, ఈ తిరుగులేంటి, ఈ సమస్యలేంటి అని నేను నిందిస్తున్నాము కానీ మాలో ఉన్న లోపాన్ని మేము సరి చేసుకోలేకపోతూ ఉన్నాము.
దయతో మమ్మల్ని క్షమించి ఈ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే కృప ప్రతి వారికి నీ దయచేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. పేరు పేరున నాయన ఈ ఆరాధనలో పాల్పొంది నీ వాక్యము విని వాక్యానుసారంగా నడుచుకుంటామని ఎందరూ తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. వారికి మీరు ఆశ్రయదుర్గముగా ఉండమని ప్రార్థన చేయించుకున్నాము తండ్రి. దైవమా, ఈ ఉదయకాలపు ఈ ఆరాధనలో పేరున ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఏ కుటుంబాలలో తండ్రి ఏ సమస్యలు ఉన్నాయో ఆర్థికంగా ఆరోగ్యపరంగా తండ్రి మీరే వారికి ధైర్యాన్ని ఇవ్వండి, సమృద్ధినివ్వండి, క్షేమాన్ని ఇవ్వమని వేడుకుంటున్నామయ్యా. ఈ లాక్డౌన్ సమయాల్లో కూడా తండ్రి మా ప్రియులు ఎందరెందరో వారి ఉద్యోగ ధర్మాలను నెరవేరుస్తూ ఉన్నారు. వారి వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేతి పనులు కూడా చేసుకుంటూ ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. వారి మీద ప్రత్యేకమైన మీ దృష్టి నిలిపి ఉంచండి. మరి ముఖ్యంగా ప్రభా మెడికల్ ఫీల్డ్ లో తండ్రి మా బిడ్డలు ఎందరో ఉన్నారు. అక్క సునీతని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే బిడ్డ జ్యోత్స్నను జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా మెడికల్ ఫీల్డ్ లో ఎందరెందరూ ఉన్నారో తండ్రి వారందరినీ కూడా ప్రత్యేక రీతిలో మీ కాపుదల ఉంచండి అయ్యా. రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. వారి వల్ల వీరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వారందరినీ ట్రీట్ చేయడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానమును ప్రతి వైద్యులకు ప్రతి స్టాఫ్ కు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. పోలీస్ వారు, పారిశుద్ధ్యపు వారు, అలాగే తండ్రి ఆ చెక్ పోస్ట్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు అయ్యా నీ బిడ్డలు. వారందరికీ కూడా నీ కాపుదలను ఉంచమని వేడుకుంటూ ఉన్నాము. ఆయన పనులకు వెళుతూ ఉన్నారు, ఇళ్లలో పనులకు కూడా వెళుతూ ఉన్నారు. మా ప్రియ బిడ్డలు ఎందరో తండ్రి వారందరికీ కూడా నీ కాపుదల ఉంచండి. ఎందరో ఈ వ్యాధి బారిన పడి ఉన్నారు. వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి. రమేష్ మీరు స్వస్థపరిచి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కుటుంబం అంతటినీ కూడా ప్రత్యేక రీతిలో నీ కాపుదల వచ్చి నీలో దినదినము ఎదుగుచు అనేకులకు తండ్రి సాక్షులుగా ఉండాలయ్యా. అనేకులలో నీ నామాన్ని మహిమపరిచేటట్టుగా కుటుంబాన్ని మీరు ఎత్తిపట్టుకోమని ప్రార్థన చేయించి ఉన్నాం. పేరున సంఘటనల కుటుంబాలందరూ వరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఆంటీ గారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. సావిత్రి ఆంటీ గారికి ఆ కుటుంబం అంతటినీ కూడా కంచి వేసి కాపాడండి. ఇంకా ప్రభావ మా ప్రియులు కుటుంబాలు ఎందరెందరూ తండ్రి వారి జీవనాలలో పనుల్లో కొనసాగుతూ ఉన్నారు, పనులకు వెళుతూ ఉన్నారు. మా ప్రియ బిడ్డలు ఎందరో తండ్రి వారందరినీ కూడా మీ రచయితలో దాచి ఉంచండి. మరి ముఖ్యంగా పరిపాలకులకు, అధికారులకు, నాయకులకు కూడా తండ్రి చక్కటి సమయోచితమైన జ్ఞానము దయచేయండి అయ్యా. మా రాష్ట్రము దేశమును ఎంతైనా కాపాడుకోవాలని అంకిత భావముతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ కాపుదల ఉంచమని వేడుకుంటూ ఉన్నాము. ఎందరెందరో తండ్రి కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. వలస కార్మికులు అని తండ్రి, అలాగే తండ్రి క్వారంటైన్ అని ఈ ఐసోలేషన్స్ లో రకరకాల వ్యాధి బాధల చేత ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి వారి గృహాలకు క్షేమముగా నడిపించమని ప్రార్థన చేయించి ఉన్నారు తండ్రి. ఎందరో జీవనాలను కోల్పోయి ఉన్నారు, అన్ని స్తంభించిపోయి ఉన్నాయి. చేతి పనులు, ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారము, బిడ్డల వివాహాలు, బిడ్డల చదువులు, ఇళ్ల నిర్మాణాలు సమస్తము ఆగిపోయి ఉంది. ఏది ఏమైనా సరే విడువక ఎడబాయిని దేవుడుగా తండ్రి మీ బిడ్డలను మీరే కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ కీళ్ళంతటి చాటున గొప్ప మేలు ఆశీర్వాదం మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని మరలా తండ్రి అందరూ కలిసి నీ సన్నిధిలో సంఘముగా సమకూర్చబడి నీ మందిరావరణలో నిలిచి ప్రభువా నేను స్తుతించే ఆ గొప్ప సమయం నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి కలవరాలలో, భయాలలో, నిందలలో అన్నింటిలో కూడా ధైర్యంగా మేము ఒక మాటను చెప్పగలగాలయ్యా. మాకు ఆశ్రయమయ్యే యెహోవా యథార్థవంతుడు కాబట్టి మేము యథార్థంగా నడుచుకుంటున్నాము. మేము ఆయన అంతటి యథార్థంగా మేము ఉంటాము అనే మాటను మీరు స్థిరపరిచి మీరు ఆగడ వరకు మీ రాజ్యము వరకు ప్రతి ఒక్కరిని ఆయుధపరచమని పేరున తండ్రి నీ బిడ్డలు ఎందరూ ఆరాధనలో పాల్పొందారో ప్రతి గృహానికి కూడా అయినా నీ కాపుదల, నీ క్షేమము, మెండైన నీ ఆశీర్వాదాలను అనుగ్రహించమని మీరే మహిమా ఘనత ప్రభావమును పొందగలమని యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
గర్భిణీ స్త్రీలు, ప్రసవ సమయాల దగ్గర పడిన వారు, మన ప్రియ బిడ్డలు కూడా ఉన్నారు. వారందరికీ దేవుడు చక్కటి ప్రసవాన్ని ఇచ్చేటట్లుగా చిట్టి ఆర్సీ దంపతులు తనకి 9వ మాసం ఎంట్రీ ఉంది. అలాగే ఇక్కడ మన పొరుగులో ఉన్న కుటుంబము రత్నమాల, తనకు కూడా 9th మంత్ ఎంట్రీ ఉంది. ఇంకా ఎందరెందరు బిడ్డలు ఉన్నారు. వారందరికీ కూడా వైద్య సదుపాయం చక్కగా కలగాలి. ఆయా ప్రసవ సమయాలలో ఏ ఇబ్బందులు ఎవరు పడకుండా వారిని దేవుడే చక్కటి క్షేమాన్ని అనుగ్రహించేటట్లుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రమయ్యా. అయ్యా, మా ప్రియ బిడ్డల కొరకు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు. గర్భవతులు 9వ మాసం ఎంటర్ అవుతుంది. ఇంకా ప్రభువా ఎందరెందరూ ఉన్నారో ఈ ప్రసవ దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ లాక్డౌన్ పీరియడ్ వైద్యులు అందుబాటులో లేక ఎటువంటి ఇబ్బందులు పడకూడదయ్యా. చక్కటి సుఖమైన ప్రసవము, తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండేటట్లుగా నీ బాహువును చాపి ఉంచండి అయ్యా. మరి నోటు నిండుగా నవ్వుతూ కౌగిలిలో ఓ బిడ్డతో నీ సన్నిధిలో నిలిచి సాక్షులుగా తండ్రి ఆ కుటుంబాలను మీరే కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అందరూ చెప్తాం గట్టిగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. పూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా
అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వచ్ఛం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వచ్ఛం నీదని. నీ సన్నిధి వేడక సన్ను తెంచి పాడనా, నీ సన్నిధి వేడక సన్ను తెంచి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించిన సత్యవాక్యమే, జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. సర్వ సత్యమైన మార్గమై, సంఘక్షేమమైన ప్రాణమై. సర్వ సత్యమైన మార్గమై, సంఘక్షేమమైన ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలి వీడక, లోక మహిమ చూడక నీ జాడలి వీడక. నీతోనే నిలువాలి నిత్య సీయోనులో, నీ దర్శనం నా ఆశ్రయం. ఆనందం నీలో
ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై హల్లెలూయా. ఓకే ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమితునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా